హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు వీడియో వచ్చేసి మంచు మోహన్ బాబు గారు టీవీ9 రిపోర్టర్ మీద ఏదైతే అటాక్ చేసిరో ఆ అటాక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు చాలామంది మీడియా సోదరులు కానీ జర్నలిస్ట్ సోదరులు కానీ మోహన్ బాబు గారికి 3 ఏళ్ళు జైలు శిక్ష చేయాలి, 4 ఏళ్ళు జైలు శిక్ష చేయాలి, ఆయన చేసింది తప్పు అది ఇదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడతారు ఒక్కొక్కరు. ఆయన దాడి చేసిండని చెప్పంటే దానికి రీజన్ ఉంది. నేనైతే మోహన్ బాబు గారే కరెక్ట్ అంట. మోహన్ బాబు గారు ఎందుకు కరెక్ట్ అని చెప్పేసి అంటే మోహన్ బాబు గారి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఆయనకు తెలుసు. ఆయన ఎంత బాధలు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎట్లున్నాయి, ఆయనకి ఏం ప్రెజర్ ఉందన్నది వాళ్ళకి 100 సమస్యలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు వాళ్ళకి. 2 కొడుకుల మధ్య లొల్లులు అవుతున్నాయి. 2 కొడుకులు ఒకరికొకరు మాట్లాడుకుంటలేరు, కొట్టుకోనికి వస్తురు, ఇంట్లో చుట్టూ బౌన్సర్లు పెట్టుకురు, ఇంట్లోకైనా ఒక నెల్ల కొట్టేసారు. 100 టెన్షన్లు ఆయనకు ఉండి ఆయన ప్రెజర్లో ఆయన ఉంటే మైక్ తీసుకుని మూతి మీద పెడితే ఎవడు ఊరుకుంటాడు? ఎవడన్నా ఊరుకుంటాడు అట్లా? మీ ఇంట్లో లొల్లు అవుతుంది, నీ టెన్షన్లో నువ్వు ఉంటే ఎవరికైతే ఆయన అయ్యప్ప స్వామి మాల ఉన్నాడు, ఒక స్వామికి అట్లా జరగడం ఖచ్చితంగా బాధాకరమే. నేను అది స్వామి మాల ఉన్నప్పుడు అట్లా జరగడం అనేది నిజంగా బాధాకరమే. బట్ ఒక జర్నలిస్ట్గా మన లిమిట్స్ ఏందనేది మనకు తెలిసి ఉండాలి. అవతల సిచ్యువేషన్ ఏంది, వాళ్ళు ఏ సిచ్యువేషన్లు ఉన్నారు, వాళ్ళు ఏ టైంలో మనం క్వశ్చన్లు అడగాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయి టీవీ9 మైక్ తీసుకొని పెడితే ఎవడెందుకు కోరుకుంటాడు? వాళ్ళ కుటుంబ సమస్యలు నీకు అంతగానో అవసరమేముంది? నువ్వు పోయి మైక్ పెట్టి ఏందని చెప్పి గుచ్చి అడిగే అవసరం ఏముంది? టీవీ9 రిపోర్టర్కే కాదు, ఎన్టీవీ కావచ్చు, టీవీ5 కావచ్చు, ఏ మీడియా కన్నా సరే కూడా దేశంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఆయనది మోహన్ బాబు గారితో ఒక పెద్ద సమస్యలాగా మీరు సృష్టించి ఆయన అట్లా చేస్తే ఎవరికన్నా కానీ కోపం వస్తుంది. ఆ టైంలో అతనికి మెంటల్గా చాలా ప్రెజర్ ఉన్నాడు. ఆయన అంత వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, పోలీస్ కేసులు అవుతున్నాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఆయన ఉంటే మీరు పోయి మీ స్పందన అని చెప్పేసి అంటే ఎవడు ఊరుకున్నాడు? అందుకే నేను చెప్తున్నా, మోహన్ బాబు గారు చేసింది 100% కరెక్టే. నువ్వు గేట్లు దొబ్బుకొని పోయి అంత మూత మీద అంత ఆగమాగం చేసి మైక్ పెట్టేంత అవసరం ఏముంది నీకు? టీవీ9 మీడియేటరే కావచ్చు, ఆయన కుట్టిండని చెప్పి అంతమంది మాట్లాడుతారు కదా. ఆయన ప్లేస్ నుండి ఆలోచించారు ఎవరైనా ఒకసారి. ఆయనకున్న సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఆయనకున్న ఛాలెంజెస్ ఎన్ని ఉన్నాయో, 2 కొడుకుల మధ్య లొల్లు ఎట్లయితుందో, కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ఆయనకి. ఆ సమస్యల గురించి ఆయన ఏం చేయాలనో ఆయన టెన్షన్లు ఆయన ఉంటే నీ స్పందన ఏం చెప్పి ఎట్లా అడుగుతారు వీళ్ళు పోయి, మీడియా వాళ్ళు పోయి? మీడియా అనేది సమాజానికి మంచిదే, సమాజానికి ఉండాలి మీడియా. బట్ అది ఎంతలో ఉండాలి? ఒక లిమిట్లోనే ఉండాలి. ఈరోజు పోయి ఫిలిం ఛాంబర్ దగ్గర పోయి ధర్నాలు చేస్తారు, ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి. దేనికి చెప్తాడు క్షమాపణ? వాళ్ళ ఇంట్లో స్టోరీ అంతా తీసుకొచ్చి నీకు చెప్పాలి. నువ్వు అడిగితే ఏమవసరం? వాళ్ళ ఇంట్లో 100 ఉంటాయి, వాళ్ళకి 100 నడుస్తాయి. వాళ్ళ ఇంట్లో వీళ్ళు కొట్టుకుంటారు, తండ్రి కొడుకులు వీళ్ళు కొట్టుకుంటారు, రేపు కలుస్తారు. నీకేమంత అవసరం? నువ్వు జర్నలిస్ట్ అయితే వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్కి పిలిచి వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటే అప్పుడు పోయి నువ్వు 100 క్వశ్చన్లు అడుగు. నువ్వు అదంతా వదిలేసి నీ ఇష్టాసారంగా నువ్వే పోయి నువ్వు మీ స్పందన ఆయన టెన్షన్లు ఆయన ఉంటే నువ్వు పోయి స్పందన మూతి మీద పెడితే కోపం రాకేమొస్తుంది ఎవరికన్నా? ఆయన కోపంలో ఉన్నాడు కాబట్టి ఆయన కొట్టిండు. ఆయన తప్పబట్టడానికి లేదు. మీరు ఎన్ని కథలు పడి ఎంత ఇది చేసినా సరే కూడా మోహన్ బాబు గారిదే తప్పు లేదు. ఆయన ఉన్న మెంటల్ ప్రెజర్లా ఎవడన్నా కొడతాడు. చిన్న గొడవలకే ఊగిపోతాం కదా మనం కూడా. ఎవడమైనా వచ్చి అరే ఏమైంది అట్లా ఉన్నావు అని చెప్పేసి అంటే చిన్నదానికి ఎవడన్నా ఒక మాట అంటేనే పడం కదా మనము. లేనిపోని రోషాలు వస్తాయి కదా అందరికీ. అటువంటిది 2 కొడుకులు కొట్టుకుంటురు, 2 కొడుకుల మధ్య పంచాయతీ అవుతుంది. అక్కడ 40 మంది, ఇక్కడ 40 మంది బౌన్సర్లు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏమేమవుతుందో ఆయనకి అర్థమవుతలేదు. ఇంత ప్రెజర్లో పోయి నువ్వు పోయి మూతి దగ్గర మైకి పెట్టి నన్ను కొట్టిండు, నాకు అది అయిపోయింది. ఆ డాక్టర్ గారు ఎవడో ఆడేం డాక్టర్ నాకు అర్థమవుతలేదు. పెద్ద దెబ్బలు జరిగితే ఏమైతలేదు. ఆ మైక్ తీసుకుని ఒక దెబ్బ కొట్టిందంట, ఇది మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పి ఆడు వీడియోలో చూపిస్తుండు. అది బాబు ఏమన్నా చూపిస్తే పబ్లిక్ నమ్మేటట్టు చూపించండి ఆయన. మీరు టీవీ9 ఒక పెద్ద టీవీ9 నెట్వర్క్ కావచ్చు, బట్ వాస్తవాలు చూపించారు పబ్లిక్ వాస్తవాలు కదా కావాల్సింది. ఎంత మీ వాడిని కొడితే మాత్రం మీ వాడు ఒక స్వామిమాలు ఉన్న రిపోర్టర్ని కొట్టడం తప్పే. బట్ అవతలని సిచ్యువేషన్ తీసుకోకుండా మన ఇష్టాసారంగా పోయి మనం చేయడం వరకు ఎంతవరకు కరెక్టు? ఇది కూడా ఆలోచించాలి కదా జర్నలిస్ట్ సోదరులందరూ. మీడియా అనేది అందరికీ ఉపయోగపడేటట్టు ఉండాలి తప్ప అవతలని ఇరికించి ఇబ్బంది పెట్టి వాళ్ళు కాలేటట్టు ఉండదు. మీడియా అనేది ఒక లిమిట్ ఉంటుంది మీడియా కన్నా సరే కూడా. 2 కొడుకులు, కోడళ్ళు, వాళ్ళు కుటుంబాలు దేనికోసం కొట్టుకుంటున్నాయి, వాళ్ళ ఇంట్లో ఏం సమస్య ఉంది అని వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉండి వాళ్ళు కింద మీద అవుతుంటే 4 రోజుల నుంచి ఎంతసేపు మీరు వాళ్ళని పోయి కెలికి అది మీ స్పందన ఏంటంటే ఎవడని చెప్తే ఎవరి ఇంట్లో సంసారం ఎవడు చెప్తాడు? నువ్వు పోయి అడిగితే నీ ఇంట్లో సంసారం నువ్వు చెప్తావు ఎవరికన్నా పోయి మైక్ ముంగట పెట్టి చెప్తావా నువ్వు? మీ ఇంట్లో అవుతున్న లొల్లులు అందరి ఇంట్లో ఉంటాయి. లొల్లులు ప్రతి కుటుంబంలో లొల్లులు ఉంటాయి. కొన్ని బయటకు వస్తే కొన్ని బయటికి రావు. దురదృష్టవశాత్తు మోహన్ బాబు గారితో బయటకు వచ్చింది, వాళ్ళ లొల్లు బయటకు వచ్చింది.
మీకేమంతా వాళ్ళ లొల్లు తెలుసుకునే అవసరం ఏముంది మీకు? ఒకవేళ వాళ్ళు మన ప్రెస్‌లో మాట్లాడాలంటే మోహన్ బాబు గారు కావచ్చు, మంచు విష్ణు గారు కావచ్చు, మంచు మనోజ్ గారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు పిలుస్తారు కదా ప్రెస్‌ని. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు 100 అడుగురి. మీరు పిలిచిర్రు కాబట్టి వాళ్ళే సమాధానం చెప్తారు మీదేమడిగినా సరే. వాళ్ళ సమస్యలు పరిష్కరించే టైంలో వాళ్ళ టెన్షన్‌లో వాళ్ళుంటే, వాళ్ళ మూతి మీద పోయి మైకులు పెట్టి, మళ్ళీ మోహన్ బాబు గారు నన్ను కొట్టిర్రు, మోహన్ బాబు గారు రౌడీయిజం చేసిండంటే, రౌడీయిజం ఎందుకు చేసిండు? నీ దగ్గరికొచ్చి నీ ఇంటికొచ్చి కొట్టిండా మోహన్ బాబు గారు ఏమన్నా? నువ్వు వాళ్ళ ఇంటికి పోతేనే కదా నిన్ను కొట్టింది. ఎవడు పోమన్నా నిన్ను వాళ్ళ ఇంటికి? వాళ్ళు పిలిస్తే పోవాలి నువ్వు. వాళ్ళు పబ్లిక్ ఫిగర్, వాళ్ళు సినిమా యాక్టర్లు, వాళ్ళు అయినా వాళ్ళు మనుషులే. వాళ్ళకి కోపంలో ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకు కూడా. అవి ఏవి మైండ్లో పెట్టుకోకుండా నేను ఏదైనా సరే అంటే TV9 రిపోర్టర్ అయినా, NTV రిపోర్టర్ అయినా, ABN రిపోర్టర్ అంటే మీరు అడగంగానే అవతల ఎటువంటి టెన్షన్లు ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా మీకు సమాధానం చెప్పేస్తేనేమో మీడియాకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. మీరు చేసిన దారుణాలు ఎవరికి కనిపించవు. మీరు చేసిన దారుణాలు వదిలేసి మీరు ఏది చెప్పినా సరే కూడా మీరు చెప్పిన దానికల్లా ఓకే అని చెప్పేసి అంటే మీకు మంచోళ్ళు. అట్లా కాదు, ఉల్టా ఏమైనా అవతల ప్రజల నుండి ఒక మాట అంటేనేమో మీడియా మీద దుర్భాషలు ఆడిన మోహన్ బాబు గారు, ఎవరన్నా సరే కూడా, అది మోహన్ బాబు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఒక మాట ఏదైనా టంగి స్లిప్ అయ్యి ఒక మాట అంటే మాత్రం దాన్ని ఇంకా మీకు అదే పని కింద వేస్తారు. ప్రపంచంలో ఏ సమస్య లేనట్టు అదే మీకు ఒక సమస్య అయినట్టు. ఇప్పుడు మోహన్ బాబు గారికి స్పందన లేకపోతే ఏం కొంపలారిపోతున్నాయని చెప్పి ఏమైనా కింద మీద అవుతుందా? తెలంగాణ ఏమైనా ఊగిపోతుందా తెలంగాణలో? లేకపోతే దేశం ఏమైనా అతలకుతలం అవుతుందా? నువ్వంతా హడావుడిగా గేటులు దెబ్బకొని పోయి ముఖం మీద మైకి పెట్టి అడిగే అవసరం ఏముంది నీకు? ఆయన అందరికీ దండం పెట్టుకుంటూ వస్తుండు. ఆయన మనం చెప్పాలనుకుంటే చెప్తాడు, లేకపోతే నువ్వు స్టడీ అయిపోతుండే. అందరికన్నా ముందు నువ్వెందుకు పోయినావు మరి? ఆయన తిక్కలు ఆయన ఉన్నాడు. 3-4 రోజులు సందే మెంటల్ ఎక్కున్నాడు ఆయన. అది మీకు కూడా తెలుసు, వాళ్ళ కుటుంబంలో అంత పెద్ద లొల్లులు అవుతున్నాయని చెప్పి. అవన్నీ తెలుసు కూడా మీకేం పట్టనట్టు ఎప్పుడు వస్తాడో ఎవడు బయటికి, ఎవరి మోయికి ముందు మూతి పెట్టి ఎవరిని గెలుగుదాం అన్న కడుకు మీరు బిహేవ్ చేస్తే రిజల్ట్స్ అట్లనే వస్తాయి ఎవరికన్నా సరే. మీడియా అనేది ఖచ్చితంగా మీడియా అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మోహన్ బాబు గారు కూడా మీడియా అవసరం ఖచ్చితంగా ఉంటుంది, ఉండదని అంటలేను. బట్ అవతల వాళ్ళ మానసిక స్థితి, అవతల వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో ఇవన్నీ చూసి మీడియా వాళ్ళతో బిహేవ్ చేయాలి అని నేను అంటున్నా. కొంతమంది మీడియా మిత్రులు నా వీడియో నచ్చకపోవచ్చు, దానికి నేనేం చేయలేను. దానికి ఎవరైనా సరే కూడా ఒక లిమిట్స్ ఉంటుంది. ఆ లిమిట్స్ నుండి మనం మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. కానీ అవతల సమస్యలు ఉన్నటోళ్ళ దగ్గర పోయి మీ స్పందన ఏంది, మీరేం చేస్తారు అనేది చెప్పి కింద కాలిపోయినటువంటి దగ్గర పోయి మైకి పెడితే అది మోహన్ బాబు గారు కాదు, ఎవడన్నా అట్లనే రియాక్ట్ అవుతాడు. 100% ఎవడన్నా అట్లనే రియాక్ట్ అవుతాడు. ఎవడు కూడా కావాలని చెప్పి ఎవరిని కొట్టాలని అనుకోడు. మీరు కేసు పెట్టినా ఏది పెట్టినా పరిస్థితులు ఎట్లున్నా సరే కూడా నేనైతే మోహన్ బాబు గారికే మద్దతు ఇస్తా. మోహన్ బాబు గారు చేసింది అయితే నా దృష్టిలో తప్పు కాదు. ఎందుకంటే ఆయన టెన్షన్లో ఆయన ఉన్నాడు. ఆయన వదిలేసేయాలి అంతే. ఆయన వచ్చి మాట్లాడదంటే లేకపోతే వదిలేసేయాలి అంతే. అంతే తప్ప గేట్లు దబ్బుకొని పోయి మూతి దగ్గర మైకులు పెడితే మూతులు వలుతాయి ఎవరికన్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. జై హింద్.